యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. FIJCM ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ మిషన్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఈరోజు గొప్ప వాక్యమును, గొప్ప మాటలను మనతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. చాలామంది చాలా విషయాల్లో వారు మరలా పడిపోవడము, మరలా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ యొక్క దురాత్మ వెళ్ళిపోయి మరలా ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ సమస్య అనేది మరలా వస్తుంది, ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేటివి మరలా రావడం జరుగుతుంది అని చాలామంది అడుగుతారు. పాస్టర్ గారు, ఎందుకు ఈ సమస్య మరలా వస్తుంది, ఎందుకు ఈ వ్యక్తి మరలా ఈ యొక్క డీమోన్తో, మళ్ళీ ఈ యొక్క దయ్యంతో మరలి ఏ విధంగా అది ఆ వ్యక్తిలోకి వచ్చింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, యేసుప్రభు వారు ఒక దయ్యమును వెళ్ళగొట్టినప్పుడు ఆయన అంటారు, అమ్మా మరలా నీ యొక్క పరిస్థితి ఇంకా ఘోరంగా కాకుండా ఉండాలంటే నీవు దేవుని వాక్యంతో, దేవునితో సంబంధం కలిగి ప్రతి వారము దేవాలయంలోకి వచ్చి ప్రార్థనలో ఏకీభవిస్తూ, ఆరాధనలో ఏకీభవిస్తూ, దేవుని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, వాక్యము ధ్యానిస్తూ ప్రతిరోజు నీవు నీ యొక్క హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోవాలమ్మా అంట. అయితే ఎప్పుడైతే వారు ఆ విధంగా చేయరో, అయితే వారు హృదయంని దేవుని వాక్యంతో నింపుకోకుండా, చర్చికి రాకుండా, అంటే వారి పరిస్థితుల్లో, వారి యొక్క పనులలో వారు బిజీగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క వెళ్ళగొట్టబడ్డ ఈ యొక్క దయ్యము మరలా నా ఇంటికి నేను వెళ్ళాలి, నా ఇల్లు ఖాళీగా ఉంది, అది ఊడ్చి క్లీన్గా ఉంది కాబట్టి నేను మరలా, అక్కడ ఖాళీగా ఉంది కాబట్టి వాక్యంతో నింపబడి లేదు కాబట్టి నేను మరలా రావాలి అని ఆ యొక్క దురాత్మ అనేది అనుకుంటుంది. అది నార్మల్గా ఒక్క దయ్యమే రాదు, కానీ దాంతోపాటు 7 దయ్యాలు తన స్నేహితులను ఏడుగురిని తీసుకొస్తుంది. అప్పుడు వారి మొదటి స్థితి కన్నా వారి కడపటి స్థితి తర్వాత ఇంకా ఘోరమైన పరిస్థితి ఆ వ్యక్తికి జరుగుతుంది. అంటే ఇక్కడ మరలా రావడానికి కారణం ఏంటి? ఆ ఒక్క ఇల్లు ఊడిసి ఉండడము, ఆ వ్యక్తి వాక్యంతో నింపబడి ఉండకపోవడము, ఖాళీగా ఉండడం ద్వారా అది మరలా ఆ వ్యక్తిలోకి రావడానికి ప్రయత్నించింది. కాబట్టి మనము దేవునికి, ఇద్దరు యజమానులకు మనము దాసులుగా ఉండలేము, కానీ దేవునికైనా ఉంటాము, లేకపోతే అపవాదికైనా ఉంటారు. అంటే దేవునికి ఎప్పుడైతే నువ్వు దాసునిగా ఉంటావో అపవాది ఎప్పుడు కూడా రాలేడు. అందుకనే మనము దేవునికి ఒబే అయ్యి, దేవుని ఎప్పుడైతే అడుగుతామో, ప్రభువా నీ వాక్యంతో నన్ను నింపు, నీ యొక్క శక్తితో నన్ను నింపు అని ప్రతి వారం, ప్రతి నెల, మనం ప్రతిరోజు దేవునికి మొరపెడుతుంటామో, అప్పుడు ఏ వ్యక్తి కానీ, ఏ పరిస్థితి కానీ, బాగుపడ్డ పరిస్థితి మరలా చెడిపోకుండా అది స్థిరముగా ఉంటుంది. అందుకనే యోహాను 15వ అధ్యాయంలో యేసుప్రభు వారు అంటారు, మీరు నాలో ఉంటేనే గాని మీరు ఫలించరు. చెట్టు ఏ విధంగా కొమ్మలు అవి ఫలించాలంటే అవి ఎప్పుడైతే చెట్టుకు ఆనుకొని ఉంటాయో, కొమ్మ అంటు కట్టబడి ఉంటుందో అప్పుడే అది ఫలిస్తుంది. అదేవిధంగా మీరు ఫలించాలంటే మీరు నాలో ఉంటేనే కానీ మీరు ఫలించరు అని అంటారు. అంటే దేవునిలో ఎప్పుడైతే మనం అంటుకట్టుకొని ఉంటామో అప్పుడే మనము ఫలిస్తాం. ఈ పరిస్థితి ఇక మళ్ళీ అదే విధంగా అయిపోకుండా, ఆ పరిస్థితి ఇంకా ఘోరంగా కాకుండా, దేవునికి ఎప్పుడైతే మనం అంటుకొని ఉంటామో, అప్పుడు అంటకట్టబడి ఉంటామో, అప్పుడు మన జీవితము మరలా ఆ పూర్వపు స్థితికి, ఆ యొక్క ప్రాబ్లమ్స్, ఆ యొక్క సమస్యలు మరలా రాకుండా ఉండాలంటే దేవునితో మనం అంటుకట్టబడి ప్రతి వారం, ప్రతి నెల దేవునితో సహవాసము చేస్తూ ప్రతిరోజు దేవుని వాక్యముతో నింపబడి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి మరలా రాకుండా దేవుని యొక్క విశ్వాసం అనే కవచాన్ని మనము ధరించుకొని ఉంటాం.
కాబట్టి చాలామంది అడుగుతుంటారు, బ్రదర్ ఎందుకు ఈ సమస్య మరలా మరలా వస్తుంది? కాబట్టి ఈ సమస్య మరలా రాకుండా దేవునిలో అంటకట్టబడి దేవునితో సహవాసం చేస్తూ మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు వారిని విడిపించి ఆ ప్రాబ్లం మరలా మరలా రాకుండా దేవునిలో నిలకడగా ఉన్నట్లయితే ఖచ్చితముగా 100% ఆ పరిస్థితి మరలా, ఆ సమస్య మరలా రాకుండా ఉంటుంది. కాబట్టి దేవుడు అదే అంటాడు, మీరు ఎప్పుడైతే నాతో నిలకడగా ఉంటారో అప్పుడు మీరు మరలా ఆ వ్యాధులను, ఆ ఒక్క సమస్యను మరలా మీరు చూడరు. వాక్యంతో నింపబడినట్లయితే వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎప్పుడైతే నీ వాక్యము దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపబడి ఉంటుందో, నీ హృదయం ఎప్పుడైతే నింపబడి ఉంటుందో అప్పుడు ఏ అపవాది గాని, ఏ దురాత్మ శక్తులు గాని నీ మీద పని చేయవు. ఏ తలంపులు గాని రావు. ఎందుకంటే నీ వాక్యము, నీ యొక్క హృదయము వాక్యముతో నింపబడి ఉంది. నీ మైండ్ వాక్యముతో నింపబడి ఉంది. కాబట్టి ఎలాంటి తలంపులు గాని, ఎలాంటి నెగెటివ్ థాట్స్ గాని, ఎలాంటి అపవాది సంబంధమైన తలంపులు గాని నీకు రావు. ఎందుకంటే దేవుని వాక్యంతో నింపబడ్డప్పుడు దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆ దేవుని వాక్యంతో మనం నింపబడి ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు ఏ అపవాది కూడా, ఏ తలంపులు కూడా, ఏ నెగెటివ్ థాట్స్ కూడా రావు. కాబట్టి దేవుని వాక్యముతో నింపబడి ప్రతిరోజు దేవునిలో నిలకడగా ఉన్నట్లయితే మనం ఫలించడము, ఈ అనారోగ్యం నుంచి అయినా, ఏ యొక్క సమస్య అయినా మరలా మరలా రాకుండా దాన్ని జయించి ఆయనతో ఏకీభవిస్తూ ముందుకెళ్ళే గొప్ప భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆ వాక్యముతో మనం నింపబడి కృపను కలిగి ఉన్నట్లయితే, ఆయన కృపను వేడుకొని కృపను నడుస్తున్నట్లయితే మనం గొప్ప కార్యాలను చూస్తాం. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, మేము మరలా మరలా పడిపోకుండా, మరలా మరలా దురాత్మ వ్యక్తులు మరలా రాకుండా, అంధకారంలో మరలా వెళ్ళకుండా నీ వాక్యంతో నింపబడి నీ వెలుగులో మేము ఉండి, అవునయ్యా, అనేకులకు వెలిగించేవారిగా, అనేకులకు సాక్షులుగా ఉండుటకు, ఎవరైతే మరలా మరలా పడిపోతున్నారో, ఎవరైతే మరలా మరలా అవునయ్యా ఆ యొక్క సమస్యలో గుండా వెళ్తున్నారో, నీ వాక్యంలో నిలకడగా ఉండి, అవునయ్యా ఏ దురాత్మ వ్యక్తులకు, అంధకార శక్తులు కూడా వారిని పనిచేయడానికి వీల్లేదు ప్రభువా. ఎవరైతే అనేక ప్రాంతాల్లో తప్పిపోతున్నారో, అనేక వాటిలో పడిపోతున్నారో ప్రభా, వారు మరలా పడిపోకుండా నీ వాక్యములో, నీ యొక్క ప్రార్థనలో, నిన్ను ఆరాధించుటలో నిలకడగా ఉండి, అవునయ్యా సమస్తం మీద అధికారం కలిగి ఉండే విధంగా వారి గురించి, వారి ప్రార్థనలో కూడా వారి ఎడతెగగా ఉండుటకు, మీరు ప్రార్థనలో ఎడతెగగా ఉండుడి, అపవాదిని ఎదురించుడి, వాడు మీ వద్ద నుంచి పారిపోతాడన్నావు. అవునయ్యా, ఇప్పుడే నీ యొక్క కృప కనికరమును చూపించి ఇక మరలా వాడు పడకుండా ఈ వాక్యంలో నిలకడగా ఉండట కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ.